హలో అందరూ బాగున్నారా? కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. మనం ఆల్రెడీ అరకు వెళ్ళాము. అరకు ఒకటి ఒకటి కవర్ చేస్తుంటున్నాము. ఆల్రెడీ మేము అరకులో బుర్రా కేసెస్ టోటల్ అన్నీ కూడా చూసేసాము. ఆల్రెడీ మనం పద్మ గార్డెన్ చూద్దామని వచ్చాము. కానీ పద్మ గార్డెన్ ఏదో సంథింగ్ ఏదో మీటింగ్ అవుతుందంట. అందువల్ల ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉన్నది. ఇంత దూరం ఎలాగ వచ్చామని పక్కనే చాక్లెట్ కంపెనీకి వెళ్దామని మా సార్ వాళ్ళు సిస్టర్ వాళ్ళు అన్నారు. అందువల్ల మళ్ళీ మనం చాక్లెట్ కంపెనీకి వచ్చాము బ్యాక్ సైడ్. చాలాసార్లు మనం అరకు వెళ్ళాం కానీ ఇది చాక్లెట్ కంపెనీ కూడా ఉన్నదని నాకు తెలియదు. కానీ మా సార్ వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్తే విన్నాను. మా సార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా మాట వీళ్ళందరూ చాలా పెద్ద ఫ్యామిలీ. భీమిలీలో ఈ ఫ్యామిలీ తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. సార్ వాళ్ళు ఫ్యామిలీ. హాయ్ అక్క, నమస్తే. ఇదంతా చాక్లెట్ కంపెనీ ఎంట్రన్స్ మాట. ఇది ఎక్కడ ఉంటుందంటే పద్మ గార్డెన్ దగ్గర ఉంటుంది. సార్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వీళ్ళు ఫ్యామిలీస్ మాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు ఈరోజు నేను అరకు రావడం చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు మనం లోనికి వెళ్తున్నాము. ప్రతి దగ్గర కూడా సార్ వాళ్ళు నన్ను అడగకముందే నన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకొని ప్రతి పార్క్కి వెళ్తేప్పుడు కూడా నాకు టికెట్ తీసి నన్ను కూడా రమ్మనేవారు. చాలా సంతోషం. ఇప్పటికే చాలా వరకు తిరిగేసాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా అలసిపోయామన్నమాట. నెక్స్ట్ వీడియోలన్నీ వస్తుంటాయి ఒకటి ఒకటి. కానీ ఈ వీడియో ఫస్ట్ పెట్టాలనుకున్నాను. మీరు ఎవరైనా సరే అరకులో వెళ్తేప్పుడు మాత్రం చాక్లెట్ కంపెనీ అని ఒకటి ఉన్నది. అది పద్మ గార్డెన్ దగ్గరే ఉన్నది. అది ఆన్ ది వే అన్నమాట. ఇది లోన్ ఎంట్రన్స్. కొంచెం కొత్తగా వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా నీట్గానే ఉన్నది. కానీ లోన పిల్లలు ఆడుకోవడానికి అవి చాలా బాగున్నాయి. కానీ ఎండప్పుడు కాకుండా అయితే ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్లో బాగుంటుంది. ఎండప్పుడు చాలా ఎక్కువ ఎండ ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేయలేరు. చాక్లెట్ కంపెనీలో ఎన్నగా ఉన్నదంటే చాలా బాగున్నది చూడడానికి. కొత్త కొత్తగా అవన్నీ ఎరాటలు, తర్వాత పళ్ళు చెట్లకి రియల్గా పళ్ళు కాసినట్లు అదొక విధంగా ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్ కంపెనీ చాలా బాగుంది చూడడానికి. కానీ ఇందులో ఏంటంటే ప్రాబ్లం, ప్రతి ఒక్కటి కూడా చాక్లెట్ లాగే ఐటమ్స్ అన్నీ అలా తయారు చేసి అలా పెడుతుంటారు. కానీ మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ మంచి ఎండగా ఉండడం, అందరికీ ఎనర్జీ లాస్ట్ అయిపోవడం, పాపం మా మేడంలు అందరూ కూడా అలసిపోయారు. అందువల్ల స్లోగా తిరుగుతున్నాం. అది ఫ్రెండ్స్. పెద్దగా నాకు మాట్లాడడం రాదు. ముందుగా సారీ క్షమించండి. ఇది మనం చాక్లెట్ కంపెనీలో తయారైన చాక్లెట్స్ ఇక్కడ ఉంటాయి. ఎవరైనా సరే టికెట్ తీసుకొని లోనికి వెళ్తే ఒక చాక్లెట్ ఫ్రీగా ఇస్తారు. మనకి ఏ చాక్లెట్ కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు అన్నమాట. ఇవి అనేక రకాల చాక్లెట్స్ అన్నీ ఇక్కడ తయారైనవి అన్నమాట. రియల్గా తయారవుతాయి. ఆల్రెడీ ముందుగా మీకు మిషన్స్ కూడా చూపిస్తాను. ఇది ఈ ప్లేస్ అంతా కూడా చాలా చక్కగా ఉన్నది. కానీ ఆడుకోవడానికి దానికి చాలా బాగుంటుంది పిల్లలకి. కొత్తగా ఇదంతా జంపింగ్ అనేక చాలా గేమ్స్ ఉన్నాయి. మరి అవన్నీ నాకు తెలీదు, పెద్దగా మీకు చెప్పలేను. కానీ ఇది ఒక స్పాట్ ఉన్నదనే విషయంలో ఈ వీడియోలో మీకు చెప్దామని వీడియో తీసానమాట. ఇదైతే మాత్రం మంచి ప్లేస్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా అరకులో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్స్ వచ్చి బాగుంటుంది. లేదు ఈవినింగ్ టైంలో కూడా చాలా చల్లగా బాగుంటుంది పిల్లలతో ఆడుకోవడానికి. మంచిగా డెకరేషను, వాటర్ ఫాల్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్, తర్వాత చిన్న చిన్న బొమ్మలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. జంపింగ్ జబాన్ అన్నట్లు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా వరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా చూడాలనుకుంటే మాత్రం ఒక మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం సరిపోద్ది. చూసారా ఫ్రెండ్స్, కుర్చీలు కూడా ఎంత అందంగా తయారు చేశారు. ఇప్పుడు మనం కంపెనీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది చాక్లెట్ కంపెనీ యాక్చువల్గా మెయిన్ స్టోరు. ఇందులోనే మిషన్స్ ఉంటాయి, చాక్లెట్స్ తయారైచే మిషన్స్. కానీ మీకు వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సారీ, ఈ వీడియో సపోజ్ కంపెనీ వాళ్ళు చూసినా ఎవరు చూసినా పెద్దగా ఏమనుకోకండి, రిక్వెస్ట్. ఎందుకంటే ఈ వీడియో తీస్తుండగా నాకు చెప్పలేదు. వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత చెప్పారు ఇందులో వీడియో తీయకూడదని. సారీ ఫ్రెండ్స్, కంపెనీ వారికి సారీ చెప్తున్నాను. ఎందుకంటే మీ వీడియో పబ్లిసిటీ చేద్దామని, మీ కంపెనీ 10 మందికి తెలియజేద్దామని వీడియో తీశాను. తప్పుగా అనుకోకండి. చాలామంది స్ట్రైక్ వేస్తారు కదా, అందుకోసం రిక్వెస్ట్గా అడుగుతున్నాను. మా సార్ వాళ్ళందరూ కంపెనీలో చూసేశారు ఆల్రెడీ. ఒకటి రియల్గా ఎప్పటి నుండో ఉండే మనుషులు, రాజుల కాలంలో ఉండే అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం కాఫీ తోటలు ఎలా పండిస్తారు రైతులు, ఏ విధంగా ఇది ఆడిస్తారు, 1 బై 1 ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ మీరు అందరూ చూడొచ్చు కాఫీ తోటలు ఏ విధంగా ఉంటాయో ఈ విధంగా ఉంటాయని ఒక చెట్టు వేసి ప్లాస్టిక్ది ఇక్కడ రైతులు కూడా చేపించి చాలా బాగుంది. అసలు నేను చెప్పవలసింది ఏంటంటే నాకు పెద్దగా చెప్పడం తెలియట్లేదు కానీ చాలా చక్కగా ఉన్నది.
ఇదంతా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ పురాతనమైన ఫొటోస్, ఆ రోజుల్లో కాఫీ తోటలు, కాఫీ అలాగే పౌడర్లు అనేక, తర్వాత మన చాక్లెట్ ఏ విధంగా తయారవుతుంది, ఇక్కడ అంతా కంపెనీ మాట. సపోజ్ రైతు చాక్లెట్ ఏ విధంగా తయారు చేస్తారు ఒక కంపెనీ నుండి, ఎలాగ ఆడుతారు, తర్వాత ఇంకొక దగ్గరికి ఎలాగ వెళ్తుంది అన్నీ ఈ ఈ రూమ్లో ఉంటాయన్నమాట. అవన్నీ మీకు పెద్దగా నేను చెప్పలేను, కానీ చూసి కొంచెం తెలుసుకుంటారని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఇదంతా చాక్లెట్ కంపెనీలో వర్క్ చేసిన ఆ విధంగా ఈ ఫొటోస్ పెట్టారన్నమాట. ఇవన్నీ మిల్లులు అన్నమాట. ఒకటి ఒకటి ఏ విధంగా తయారవుతుంది, ఆ తర్వాత ఏ విధంగా ఆడుతారో ఇవన్నీ మీకు శాంపుల్గా వాళ్ళు పెట్టారన్నమాట. జనాలకి అర్థం కావాలని ఈ విధంగా పెట్టారు. చాక్లెట్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏ విధంగా తయారవుద్ది అనేది ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారన్నమాట. మనం ఈ ముందున కనబడుతున్న గ్లాసుల్లోనే ఆల్రెడీ చాక్లెట్ తయారయ్యి ప్యాకింగ్ చేస్తుందన్నమాట మిషన్. చూడండి ఫ్రెండ్స్, ఇది చాక్లెట్ చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి ఒక లెవెల్లో పెడుతున్నారు. అది మిషన్లోకి వెళ్ళి ఇది పేపర్ తీసుకుంటుంది. ఇది ఒక రకం చాక్లెట్స్ అన్నమాట. పెద్ద పెద్ద చాక్లెట్ తయారయ్యే వేరే దగ్గర ఉన్నాయి మిషన్స్. ఇవి చిన్న చాక్లెట్ అన్నమాట. ఇలా కటింగ్ అవి ఇందులో ట్రైలో పడిపోతున్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ మనం బయటకు వచ్చేసాము. అక్కడ ఉన్న లొకేషన్ అంతా ఇది పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా అందులో ఉన్నది ఈ ప్లేస్లో, కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఆపేశారంట. మంచి గ్రీన్గా ఉన్నది యాక్చువల్గా చాక్లెట్ కంపెనీ అంతా. ఇది మనం ఒక్కొక్కటి కొనుక్కోవాలంటే లోన్ కొనుక్కోవచ్చు అన్నమాట. ఇదంతా ఒక సెక్షను, ఇంకో సెక్షను, మొత్తం లోన్ కూడా చాలా సెక్షన్ కింద ఉంటాయి. మా సార్ వాళ్ళు అక్కగారు, ఈవిడి సిస్టర్, చాలా మంచి ఆవిరి పాపం. అలా ఆయన గారు ఈవిడి కూడా చాలా కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. మా సార్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఆనందంగా ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇదంతా ఎంత గ్రీన్గా ఉన్నది. ఇదంతా మన కాఫీ ఏ రకం కావాలన్నా కాఫీలు కూడా దొరుకుతాయి అందులో. చూస్తారా, మీకు ఏ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనకి అక్కడ దొరుకుతాయి. కాఫీయే కాదు, అనేక చాక్లెట్స్ చాలా రకాలు ఉన్నాయి ఇందులో. మనకి అరకులో చాలా ఈ విధంగా కంపెనీ ఉన్నదని నాకు లేటెస్ట్గా తెలిసింది. కానీ మంచి గ్రీన్ ఏరియా అంతా, చూడవలసిన ప్లేస్ మాట. మీరు ఎవరైనా అరకు వెళ్తే కంపల్సరీగా చాక్లెట్ కంపెనీ ఎక్కడున్నదో కనుక్కొని కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ఈరోజు నేను భీమిలి నుండి అరకు వెళ్ళడం చాలా ఆనందం. అలాగే మా సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తూ ఇవన్నీ షూట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి ఎన్ని రకాలు ఉంటాయంటే నేను అన్నీ చెప్పలేను, కానీ చాలా రకాలు ఉన్నాయి. ఇదంతా అక్కడ మ్యూజియం అనమాట. చాక్లెట్ కంపెనీలోనే మ్యూజియం ఉంది. ఇదంతా ప్లేసెస్ అన్నమాట. ఇదంతా చూడండి. ఇక్కడ నుండి ఇదంతా వెళ్ళేటప్పుడు మొత్తం ఆల్రౌండ్ వేసేసాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉన్నది ఇదంతా, ప్లానింగ్ అంతా బాగుంది. ఎందుకంటే ఈ ఎలా ఉందంటే వెనకాల చూడండి, మీరు చిన్నపిల్లలు ఎవరన్నా తీసుకెళ్తే అక్కడ పెట్టి మీరు షాపింగ్ చేయొచ్చు. ఇదంతా మొత్తం చాక్లెట్ అనేది చూసేసడం అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ రివర్స్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనకి చెప్తున్నాను కదా, ఇదంతా ఒక రియల్గా చెట్టు పండిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు పెట్టారు అక్కడ. మీరందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. వీలైతే ఈ ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఒక ఆప్టింగ్ డ్రైవర్ మనం లోన్కి వచ్చే ముందు టికెట్ తీసుకుంటే ఆ చాక్లెట్ ఒకటి మనకు ఫ్రీగా ఇస్తారు. అది టోకెన్ ఉండాలి కంపల్సరీగా. మనం ఇచ్చే టోకెన్, మనం టికెట్ తీసుకున్న టోకెన్ ఉండాలి. ఓకే గాయస్, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. హలో సార్, మీకు కూడా అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో నేను సమయంగా మాట్లాడలేకపోయాను. మీరు ఏమైనా తప్పులుంటే క్షమించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసినా తప్పుగా అనుకోకండి. ఇదంతా కంప్లీట్గా ఇప్పుడు మేము చూసి అవుట్ సైడ్ వచ్చేసాము. ఇప్పుడు మనం మెయిన్ గేట్లోనే రావడం వెళ్ళడం ఒకటే గేట్ మాట. మేము ఆల్రెడీ కంప్లీట్గా చాక్లెట్ కంపెనీ చూసుకొని కార్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుండి చలో భీమిలి. మరొకసారి చూడండి, ఇది చాక్లెట్ కంపెనీ. మీరు ఎవరైనా సరే అరకు వెళ్తే కంపల్సరీగా మిస్ అవ్వద్దు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.